వైసీపీపై జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ఫైర్ అయ్యారు. 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని అన్నారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల విశ్వాసాలను మంట కలిపారని, పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వినియోగించి హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగూరు మణి తెలిపారు. దైవం హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిందే చాలా ఘోరమైన పాపం అండి, మహాపాపం ఇది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా లడ్డూలో ఎంత విషం కలిపి హిందువుల మనోభావాలతోనే ఆడుకుంటున్న ఈ వైసీపీ నాయకులు బుద్ధి ఇంకా మారాలి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్న వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలి. అలాగే వాళ్ళు ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఈ అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని పార్తీపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అందరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం హిందువులు అందరి తరఫున మాత్రం ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ నాయకులందరూ కూడా దయచేసి మీరు వేగంగా మేల్కొని క్షమాపణ చెప్పాలి. అలాగే ప్రభుత్వం ఇంకా వేగంగా స్పందించి ఈ వైసీపీ నాయకులు, ఈ తప్పు చేసిన వైసీపీ నాయకులందరినీ కూడా శిక్షించాలని పార్తీపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నామండి. ఏదైతే అసలు తిరుమల ప్రసాదంలో లడ్డూలో నెయ్యి వేసింది అసలు నెయ్యే కాదని 68 లక్షల కేజీల నెయ్యి కెమికల్స్ వాడి ఉపయోగించారు. ఎంతో మంది భక్తుల మనోభావాలతో దెబ్బతీస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి 250 కోట్ల స్కామ్ చేసి పూర్తిగా భక్తుల మనోభావాల మీద దెబ్బ కొడుతూ గత వైసీపీ పార్టీ టీటీడీ పాలక మండలి ఎంతో పెద్ద స్కామ్ చేసింది. ఏదైతే అసలు నెయ్యే కాదని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గలమెత్తితే ఆయనపై తప్పుడు ప్రచారాలు చేసి ఎంతో ఆయన మీద లేనిపోని అభాండాలు వేశారు. ఏదైతే ఇప్పుడు రాతపూర్వకంగా అసలు నెయ్యే కాదు కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వైసీపీ వారు భక్తులందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ